సుప్రీంకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అయితే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందో ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు కొద్దిసేపు క్రితమే డిస్మిస్ చేసింది. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఆర్ కృష్ణయ్య గారు, బీసీ ఉద్యమ నేత. సార్ నమస్తే. ఏంటి సార్ ఇక ప్రభుత్వం పోరాడుతూ ఉంటే కోర్టులన్నీ స్టే ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీసీల ఉద్యమం పరిస్థితి ఏంటి? బీసీలకు రిజర్వేషన్లు వస్తాయా రావా ఏంటి? బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. సుప్రీంకోర్టులో ఇక్కడ స్టే ఇచ్చిందని వికెట్ చేయమంటే చేయలేదు. ఇది చాలా అన్యాయము. ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడనే న్యాయం జరుగుతుందని పోతే అక్కడ కూడా అన్యాయం అయింది, న్యాయం జరగలేదు. అందుకే ఈ ఉద్యమం ప్రజా ఉద్యమాల ద్వారానే వీళ్ళకు తగిన గుణపాఠం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఎట్లా సార్ స్థానిక సంస్థల రిజర్వేషన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చి ముందుకు వెళ్తామని ప్రభుత్వం చెప్తే బీసీ నాయకులు, బీసీ ఉద్యమం జేఏసీ అందుకు ఒప్పుకుంటుందా? ఏది పార్టీ పరంగా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. పార్టీ 2 తోటే అది బ్రహ్మ విద్యనా? పార్టీ 2 ఎందుకు కాదు? రాజ్యాంగాన్ని సవరించాలి, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి, రాజ్యాంగాన్ని ఒక చిన్న క్లాస్ తోటి సవరించాలి. అందుకు పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీలు ఏకం కావాలి, తప్పనిసరి సాధ్యమవుతుంది. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం వింటది, మనకు షెడ్యూల్లో మార్పు చేస్తాను చెప్తా. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇండియా కూటమిలో ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు? 200 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. బీహార్లో ఓట్ల అంట అని చెప్పి ఉద్యమం చేస్తున్నారు, దొంగ ఓట్లు ఉన్నాయని. నెలలు పార్లమెంటును నడవకుండా చేశారు, స్తంభింపజేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఒక్క రోజున ఎందుకు చేయలేదు? ఒక గంట ఎందుకు చేయలేదు? ఒక 4 రోజులు బాగా వైకాట్ చేస్తే బీసీల పచ్చాన దేశంలో ఉన్న బీసీలంతా నిరాధనం పట్టేది కదా. ఎందుకు చేయలేరు? ప్రభుత్వాలకు, పార్టీలకు చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. 18వ తారీఖు రోజు బంధు ఇప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో ఎట్లా ఉండబోతుంది? ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు? బ్రహ్మాండంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, తప్పనిసరి ఇది విజయవంతం అవుతుందని చెప్పి మేము ఎన్ని సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడింది? ఎక్కడికక్కడ అన్ని సంఘాలు చేస్తున్నాయి, పెద్ద ఎత్తున జరుగుతుంది. కుల సంఘాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ చేస్తున్నాయి. మున్నూరు సంఘం బలమైన సంఘం, వాళ్ళు అవుట్ రైట్గా చేస్తున్నారు. అన్ని సంఘాలు, యాదవ సంఘం, గౌడ సంఘం, ముదిరా సంఘం, విశ్వబ్రహ్మణ సంఘం, రజక సంఘం, నాయబ్రహ్మణ సంఘం, ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికక్కడ టౌన్లలో, ఇంతకు మొదలు నియోజకవర్గ కేంద్రాల్లో, పట్టణ కేంద్రాలలో బంద్ జరిగేది. ఇప్పుడు గ్రామాలలో కూడా బంద్ చేస్తున్నాం. ఈ బంద్ చరిత్రాత్మకంగా ఉంటుంది, తప్పనిసరి పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కూడా నేను హెచ్చరిస్తాను. బంద్ తర్వాత మళ్ళీ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? ఇది బంద్తో లాస్ట్? బంద్ రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దీని మూలాలు ఎక్కడున్నాయి? ఎట్లయితే ఇది సాధ్యమవుతుంది అంతవరకు ఉద్యమం పోతుంది.